ముస్లింల యొక్క అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నది. అదేవిధంగా అన్ని పండుగలతో పాటు మనకు కూడా ఒక మత సామరస్యాన్ని చాటేటువంటి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉంది. మరి ఇఫ్తార్ విందు అనేది ఒక ముస్లింలకే కాకుండా ఇది ఒక మత సామరస్యాన్ని చాటి చెప్పేటువంటి పండుగ అని మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా హిందూ ముస్లింలు కలిసి ఈ రంజాన్ యొక్క పండుగ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ఇఫ్తార్ పార్టీ వల్ల ఒక సోదర భావం, ఒక ప్రేమ, ఒక ఐక్యత అనేది సమాజంలో వస్తుంది. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గౌరవ తహసీల్దార్ గారికి, అదేవిధంగా మన ఎస్ఐ గారికి, మన కాంగ్రెస్ మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడు షాజహాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలు మన ముస్లిం సోదరులు అందరికీ కూడా కరెక్ట్గా మనకు టైం 6:25కి మనకి ఇఫ్తార్, 6:26కి ఇఫ్తార్ కార్యక్రమం. రంజాన్ నెల స్టార్ట్ కాగానే ప్రతిరోజు కూడా ఇలాంటి ఇఫ్తార్ చేసి 30 రోజులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతోటి మంచి ఆరోగ్యంగా అందరూ ఐశ్వర్యాలతో ఉండాలనేది సంకల్పం ఉంటుంది. ఈ హిందూ ముస్లిం అనే మతం లేదా వేరే మైనార్టీ ఉన్నా కూడా హిందువులు అంటూ ఇలాంటి పనులు చేసుకోవాలి. మరియు పోనకల్ పోలీసుని నరసింహరావు గారు మరియు వేదిక అలంకరించిన పెద్దలకు మరియు మా పోనకల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు షాన్ నమస్కారం. ఈ హిందూ యొక్క కార్యక్రమం మండలంలో జరుగుతున్న ఇఫ్తార్ గవర్నర్ తహసీల్దార్ గారు, అదేవిధంగా మండల మైనార్టీ నాయకులు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ముస్లిం మత పెద్దలు, చిన్నపిల్లలు అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. మనకు ఎవ్రీ ఇయర్ ఒక నెల ఈ పవిత్రమైన రంజాన్ మాసం కఠినమైన నియమాలు అందరూ పాటించడం అనేది మన భారతదేశంలో ఒకరికొకరు అంటే ఒకరి పట్ల ఒకరు మత సామరస్యం పెంపొందించుకునే విధంగా ఈ నియమాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక నైతికత డెవలప్ అయ్యే నియమాలు రోజు అంటే కఠిన ఉపవాసం
విధంగా ఇబ్బంది పడుతుంటారో మనకు కూడా కొంచెం అర్థమయ్యే విధంగా, అదేవిధంగా కొంచెం మనకు ఎకనామికల్ కొంచెం మంది కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది జకాత్ రూపేణ కొంత పేద ప్రజలకు పనిచేయడం, మంచి మంచి నైతికత విలువలు, అదేవిధంగా సోదరభావం పెంపొందించే విధంగా సమాజం, మళ్ళా మనుషుల పట్ల మానవత్వం పెంపొందించే విధంగా, ఆరోగ్యపరంగా మానసిక పరంగా అన్ని రకాలుగా మీరు ఈ యొక్క నెల చేసిన కఠిన ఉపవాస దీక్ష అనేది మీ యొక్క శారీరకంగా మానసికంగా పరిశుద్ధాత్మకంగా ఉండి మిగతా 11 నెలలు కూడా మీ అంతే పవిత్రంగా ఉండి సమాజంలోని మంచి పెంపొందించే విధంగా ఈ ఒక్క నెల మీకు అది డిజైన్ చేసిన భగవద్దేవునికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మన బోడపల్లి మండలంలో ఎలాంటి విషయాలైనా ముందు మీరు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థల ద్వారా అది పరిష్కరించుకునే విధంగా సోషల్ మీడియా వచ్చిన డిపార్ట్మెంట్ తెలియజేయడం, ఏదైనా రెవెన్యూ పరంగా ఉంటే ఎంఆర్ఓ గారికి తెలియజేయడం, ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ మన బోడపల్లి మండలంలో ఇలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా అందరం సోదరభావంతో గతంలో మెలిగిన మళ్ళీ మెరుగే విధంగా మన యొక్క ప్రవర్తన 100% ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్ తరాలకు మన యొక్క కల్చర్ ఇదే విధంగా చిన్నపిల్లలు తీసుకొచ్చింది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది అలవాటే ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యలో బాగా ఇంటర్మీడియట్ పాజిటివ్ అని బాగా ఒక వర్డ్ బాగా అవుతుంది. కానీ మనకు కొన్ని వేల సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితమే మన మతంలో ఒక నెల చేయడం అనేది ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా అందరూ కలకాల సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మత పెద్దలకు, అదే గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి మరొక వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గౌరవ ముస్లిం సోదరులందరికీ మరొక వారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పూర్తి అవగాహన ఉంది సార్. చాలా మంచి విషయాలు ఏదైతే మన సంప్రదాయంలో ఉండే విషయాలు ఉన్నాయో చాలా అవగాహనగా చెప్పారు. సార్కి అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇఫ్తార్ పార్టీల కార్యక్రమం అనేది మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కువసేపు కొనసాగుతుంది. తక్కువ టైంలో ఇది చేస్తాము జనరల్గా. అందుకని మిగతా అతిథులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం తక్కువ టైం ముగించాలి కాబట్టి ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత వహిస్తున్నటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకొని నెక్స్ట్ భోజన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు పెద్దలందరికీ అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ఎస్ఐ గారు చెప్పారు. మీకు ఆయన చెప్పిన కొద్ది విషయాలలో ప్రధానంగా చెప్పింది మీరు రోజు మొత్తం ఎంతో కఠిన ఉపవాసం చేసి ఈ ఈవినింగ్ మీకు ప్రారంభిస్తారు కాబట్టి దీంట్లో సరైన పోషకాహారం ఉండాలని చెప్పి తీసుకునే ఆహారం మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. అదేవిధంగా కఠిన పేదరికాన్ని ఏదైతే పరిస్థితులు మీరు చూస్తారని చెప్పి భగవంతుడే మీకు ఒక పేదరికాన్ని నిలబడికి ఇచ్చి మిగిలిన వాళ్ళతో పాటు సోదరులు ఉండే విధంగా భగవంతుడికి అట్లా ఒక వరంలాగా ఇచ్చారని చెప్పి మీరు కాపాడుకుంటూ కోరుకుంటూ, అదేవిధంగా సమాజంలో ఇది కేవలం శాంతి, సహనం, సోదరభావం ఈ మూడే రంజాన్ యొక్క వెలుగు రంజాన్ యొక్క గొప్పతనానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఈ మూడు కోల్పోకుండా ప్రతిరోజు మీరు మీ జీవితంలో చేసే ప్రతిభను ఈ మూడింటిని దగ్గర పెట్టుకొని సమాజంలో ఎదుగుతూ మీ పిల్లలకు మంచి చదువు అందించాలని కోరుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ అలాంటి దురలవాట్లకైనా నిలబడే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వజీర్ గారు వచ్చారు. వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వజీర్ గారు అందరికీ కూడా బహుముఖమైనటువంటి సర్పంచ్, మాజీ సర్పంచ్ తీసుకునే ప్రయత్నం చేశారు. వజీర్ గారిని మాట్లాడాల్సిందిగా అన్న అందరం
మామూలు కాదు కేసీఆర్ ఇచ్చిందా దేని పనికిరాలి ఇప్పుడు చూపుతా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏదైతే ఇఫ్తార్ పార్టీ ఇస్తుందో ఆ ఇఫ్తార్ పార్టీ కార్యక్రమాన్ని ఈరోజు మన బోనకల్ మండలంలో గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంతో పోల్చుకున్నట్లయితే ఈ ముస్లింలకు ఇచ్చే తోఫాలలో గతంలో ఇచ్చిన తోఫాల కంటే ఈసారి ఇచ్చిన తోఫాలు చాలా నాణ్యంగా ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే మన గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ముస్లింకి చేరే విధంగా చాలా ఎక్కువ మొత్తంలో తోఫాలు ఇవ్వడం జరిగింది. అది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గతంలో ఏంటంటే లబ్ధిదారులు కొంచెం ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని ఆ ఊళ్ళో 100 మంది ఉంటే ఒక 30 మందికి 40 మందికే వచ్చేది. దానివల్ల గొడవలు అవ్వటము ఇబ్బంది అయ్యేది. ఈసారి అలా కాదు, ఆ ఊళ్ళో 70 కుటుంబాలు కూడా మాకు సరిపోయిన సఫిషియెంట్గా వచ్చినాయి. దానివల్ల చాలా సంతోషంగా ఉన్నది. దాని తోడు ఏంటంటే మన ఈరోజు మా సోదరిమణులు కూడా ఆ చీరలు చూసి చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట. ఈరోజు అది ఒకప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చే పండగకి కట్టుకోవడానికి వీలుగా ఉండకపోయాయి. ఈరోజు ఏంటంటే కొనుక్కోకుండా వాటినే మనం కుట్టించుకొని వాటినే ఉపయోగించుకునే విధంగా ఉంది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మా మైనార్టీకి ఎప్పుడు అండగా ఉంటుంది. ముస్లింలకు పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఆ విధంగా కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రమే ముస్లింలకు అభివృద్ధి చెందుతామని బలంగా నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా మా గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో మాకు అన్ని విధాలుగా కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేస్తూ ఉన్నారు. వారు మా ముస్లింల పట్ల కూడా చాలా నిబద్ధత ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా యొక్క కాన్స్టిట్యూన్సీలో తోఫాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా సానుకూలంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వారికి మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కూడా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద పండగలాగా ముస్లిమ్స్ అందరికీ రంజాన్ తోఫా దాంట్లో ఉన్నవి కూడా మినిమం 1000 రూపాయలు ఖరీదు చేసేగల తోఫా ఇచ్చారు. ఈ గతంలో ప్రభుత్వం ఇచ్చిందంటే చీరిస్తే లేక తీసుకుపోయి చాలాలు కట్టుకోవడం బెదిరికి ఇచ్చింది. ఈరోజు ఒక్క ముస్లింకి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఈ మండలంలో 1150 మంది 1150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్క కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ముస్లింకి మంచి సహకారం అందించారు. అయితే నేను చెప్పబోయేది ఒకటి ఏంటంటే బోనకల్ మండలంలో షాదీఖానా కట్టాల్సిన అవసరం ఉంది. ఈ మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆ స్థలాన్ని ముస్లింస్కి అప్పచెప్పి దాన్ని నిర్మించి ఇక్కడ ముస్లింలందరూ పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏదైనా ఇలాంటి ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దయచేసి మన ముస్లింస్ కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కాకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన బోనకల్ మండలంలో షాదీఖానా కట్టి ఈ ముస్లింస్కి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. ముస్లిం సోదరుల మొత్తానికి బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారి తరఫున ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పండగ బట్టి గారి సహకారంతో రంజాన్ తోఫా ముస్లిం సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు తోఫా కాడికి ఇప్పుడు ఇచ్చిన తోఫా చాలా బాగుందని మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరూ చాలా హర్షం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా బట్టి గారి సహకారం కూడా ముస్లిం సోదరులకి ఎప్పుడు ఎల్లవేళలా మంచిగా సహకారం ఉంటుందని బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం పండుగ సందర్భంగా రంజాన్ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని ముస్లిం పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇట్నే ముస్లిం ఐక్యత వర్ధిల్లి
మన హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా ఉండాలని, ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ని మతాలని అన్ని కులాలని కూడా గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అట్లా వెళుతుందని, అలాగే బట్టి గారి నాయకత్వంలో ఎటువంటి పార్టీ రహితంగా, పార్టీలకు అనుకూలంగా కాకుండా పార్టీ రహితంగా అన్ని పార్టీలని సమ్మేళనం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా అలాంటినే తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మదర్ నియోజకవర్గ గాంధీ పదం కన్వీనర్గా పనిచేస్తున్నాను గత 12 సంవత్సరాల నుంచి. వీరందరూ కూడా నా తరఫున గాంధీ పదం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. सबको सलाम अलैकुम। ये गवर्नमेंट माने अच्छा तोहफा दिए। इससे पहले जिसो गवर्नमेंट हिंदी में बोलना तेलुगु बोलना अच्छा नहीं। इससे पहले दिसो गवर्नमेंट के तोहफा असल अच्छा नहीं साहब। अब दिसो हर आदमी हर घर में भी खुशी आ गया, हर चीज़ भी बहुत अच्छा है। ये इससे पहले दिसो गवर्नमेंट चट्टांग भंदे, क्या बच्चा झूलियाँ भरना, खेतांग साड़ियाँ भंदे, एक भी अच्छा नहीं साहब। आज ये देख को भी वो दीसुना को सिर झुकाना, ये तो बट्टी विक्रमार्क साहब माने अच्छा डेवलपमेंट मस्त है साहब। क्यों साहब जाओ भाई 5 मंडला नाम फिरम, बट्टी साहब का नाम तो बड़ा मशहूर है, ज़बरदस्त काम करते हैं, अच्छा डेवलपमेंट है। बट्टी साहब को बहुत बहुत मुबारक बोल रहा हूँ। हमारे लिए, हमारा पूरा मुसलमान भाई लिए, पूरा स्टेट के लिए हुए सबको भी, हमारा स्टेट की तरफ से भी बट्टी साहब को बहुत बहुत मुबारक बोल रहे हैं। ईद मुबारक साहब। बहुत हमें बहुत खुशी है, अच्छा कर लेते हैं। तोहफा भी अच्छा है, आपका गवर्नमेंट भी अच्छा है, आपका काम भी अच्छा है, आप भी अच्छे रहना, सबको अच्छा रहना, स्टेट सब भी अच्छा होना साहब। बहुत बहुत बट्टी साहब बहुत बहुत शुक्रिया भाई, तुम्हारा सबको सलाम बोलता हूँ। हर गवर्नमेंट में नहीं, कभी नहीं दिए, 10 साल वो करे कुछ भी नहीं, ले गई सुन फेंका। आज वैसा नहीं, ये दी तो तोहफा माने जबरदस्त। CM साहब को, पूरे मिनिस्टरों को, सबको भी ईद मुबारक बोल रहा हूँ साहब। बहुत बहुत शुक्रिया आपको भी, तुम्हें विलेक साक्षी विलेक दोनों तुम्हारे विलेकर साहब को भी, सबको भी। हमारे ये है शादी खाने के लिए ज़रा तकलीफ है, वो जगह है शादी खाने के लिए पूरा भी बोल रहे साहब। CM साहब को, तुम्मल साहब को, भट्टी साहब को, पोंगिलेट साहब को एक बार बोनाकल के लिए ख्याल रखना। कांग्रेस गवर्नमेंट को पूरा मुसलमाना, हम सब भी एक है मुसलमाना, पूरा तुम्हारी मदद कर रहे साहब। आप बहुत बहुत धन्यवाद बोल रहा हूँ साहब तुम्हारा। నా పేరు జానీ పాషా, ఖమ్మం జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే కూడా ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీల కోసం, మైనార్టీ యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. గతంలో ప్రభుత్వం ఈద్ తోఫాలు కానీ, ఈద్ మౌజన్ల యొక్క డబ్బులు కానీ, విషయాలు కానీ చాలా లేట్ చేసేది. ఎప్పుడో అకౌంట్లలో అమౌంట్ పడి, ఇప్పుడు ప్రస్తుతం రంజాన్ పండుగ వచ్చిందంటే మార్చి 2వ తారీఖు కల్లా అకౌంట్లలో డబ్బులు పడే పరిస్థితి ఉంది. అంటే రంజాన్ పండుగకి ఒక నెల రోజుల ముందే, 15 రోజుల ముందే అకౌంట్లలో డబ్బులు పడే పరిస్థితి ఉంది. మరియు ఈద్ యొక్క తోఫాల గురించి చూస్తే, ఈద్ యొక్క తోఫాలు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన తోఫాల కంటే చాలా నాణ్యతతో కూడుకొని ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులకి ఈద్ యొక్క తోఫాలు, ఇంతకుముందు షాపింగ్కి వెళ్ళాలంటే పేదవాడు చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉండి, ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఇచ్చిన తోఫాలతోనే రంజాన్ పండుగ చాలా సంతోషంగా జరుపుకునే పేద ప్రజలు చాలామంది చాలా సంతోషపడుతున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం చాలా కష్టపడుతుంది, చాలా ముందంజలో ఉంటుంది. అదే రకంగా మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తోడుగా ఉంటారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మాకు అందినటువంటి ఈ తోఫాలు చాలా నాణ్యంగా ఉన్నాయి. పండగ ఇఫ్తార్ విందు కూడా ఈసారి చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ముస్లింలందరూ చాలా సంతోషంతో పాల్గొన్నారు. ఎన్నో విధాలు గతంలో కంటే కూడా ఈసారి అమౌంట్ కూడా ఎక్కువ రావడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మైనార్టీలు బట్టి గారికి తోడుగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఉంటారు. ధన్యవాదాలు.